హ్యాపీ క్రిస్మస్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ప్రస్తుతం క్రిస్మస్ కాలంలో ఉన్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. తన ప్రజలు వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడెను. మత్తయి సువార్తలో ఈ వచనాన్ని మనం చూస్తాం. ఇది ఒక ప్రవచనం అంటే సుమారు 400 సంవత్సరాల క్రితము ప్రవక్త అయిన యెషయా ప్రవచించాడు. ఇదిగో కన్యక గర్భవతై కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడెను. ఈ మాట యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూడగలుగుతాం. ఇమ్మానుయేలు అనే పేరుకు అర్థం ఏంటంటే దేవుడు మనకి తోడు. యేసు అనగా అర్థం ఏంటంటే రక్షకుడు. అయితే యేసు ప్రభువారు ఎవరిని రక్షించడానికి వచ్చారంటే మనకు క్లియర్గా వాక్యంలో చెప్తుంది. తన ప్రజలు వారి పాపముల నుండి రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడని మనము వాక్యంలో క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మనిషికి రక్షణ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఈ లోకంలో లేకపోతే ఈ లోకయాత్ర ముగించుకున్న తర్వాత మనం వెళ్ళవలసిన మార్గాలు 2 ఉన్నాయి. ఒకటి పరలోకం, 2 నరకము అనే ఈ విషయం మనకి సాధారణంగా తెలుసు. అయితే పరలోకంకి వెళ్ళాలంటే ప్రతి మనిషి తాను చేసిన పాపం నుంచి క్షమించబడి పరిశుద్ధుడుగాను నీతిమంతుడుగాను తీర్చబడిన తర్వాత మాత్రమే మోక్షానికి, ముక్తికి, పరలోకానికి చేరగలుగుతాడు. అయితే ఆ మోక్షాన్ని ప్రసాదించే దాత లేకపోతే పరలోకానికి తీసుకువెళ్ళేటువంటి మార్గము ఏదైనా ఉందంటే అది క్రీస్తు మాత్రమే. ఎందుకంటే యేసు ప్రభువారు తానే స్వయంగా చెప్పారు ఈ లోకంలో జీవించినప్పుడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు అనగా పరలోకమునకు చేరలేడు అని. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ క్రిస్మస్ జీవితంలో యేసుక్రీస్తు పుట్టాడు అనే సందర్భంగా మనం చేసుకున్నటువంటి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంటే క్రీస్తు ఆ రోజు ఆ పశువుల పాకలో పుట్టడమే కాదు, ఈరోజు మన హృదయాల్లో జన్మించాలి. ఏ విధంగా అయితే ఆ పశువుల పాకలో ఉన్నటువంటి ఆ యొక్క దరిద్రము లేకపోతే ఆ యొక్క కంపులో ఆయన పుట్టాడో అదేవిధంగా ఆయన పుట్టిన తర్వాత ఆ కంపు అంతా పోయింది. ఏమండి, అక్కడ గొల్లలు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, ఆయన ఆరాధించారు. అదే రీతిగా నీ జీవితంలో ఉన్నటువంటి కంపు పోవాలంటే, నీ జీవితంలో ఉన్నటువంటి దుర్మార్గత లేకపోతే పాపము, చెడు పోవాలంటే యేసుక్రీస్తు నీ జీవితంలో పుట్టాలి. ఎప్పుడైతే యేసు నీలో పుడతాడో నీ జీవితము మారుతూ ఉంది. ఎందుకంటే యేసు ప్రభు చెప్పారు, ఎవడైనను నన్ను వెంబడించగోరినట్లయితే తన సిలువ తాను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే యేసు ప్రభు మనం వెంబడించాలి అంటే ఏం చెప్తే, యేసు ప్రభు ఎలా అయితే ఈ లోకంలో నిజాయితీగా ఉండడానికి శ్రమపడ్డాడో, నిజాయితీగా ఉండేటప్పుడు నిందలు వేశారో, మనము కూడా ఆ రీతిగా నిజాయితీగా ఉన్నప్పుడు అనేక నిందలు అవమానాలు వస్తాయి. వాటిని భరించు యేసు ప్రభు కొరకు మనము జీవించినట్లయితే అప్పుడు మన జీవితంలో యేసు ప్రభు నిజంగా పుట్టినట్ల. అదే నిజమైన ఆరాధన, నిజమైన క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. This video sponsored by BuyMote shopping application. BuyMote e-shopping application is one of the shopping app. Now available BuyMote shopping app, Play Store and App Store. Please click below link, install application. Thank you.